గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అన్ని నియోజకవర్గాల్లో పాల్గొని ప్రతి చోట కూడా బ్రహ్మాండంగా పండగ ఉత్సాహం అంటూ ఈ సంవత్సరం చాలా బాగా కనబడింది. ఎందుకంటే ప్రజల్లో ఒక నమ్మకం, అటు కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ క్రెడిబిలిటీ ఉంది. ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది, రైతులందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారు అని ఒక ఉత్సాహంగా జరుగుతుంది. అందుకే మేము కూడా ఎలక్షన్లో ఏదైతే చెప్పిన ప్రకారం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో యువత ఎక్కువ ఉంది. వారికి యువత ఉపాధి కావాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే యువత బాగుపడుతుంది, లేదంటే కనుక తప్పుదోవ పడుతుంది అని చెప్పే ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా 1,80,000 కోట్లకు ఒకసారి శంకుస్థాపన జరగల. అది ఒక అనకాపల్లికి ఆ ఘనత దక్కింది. నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే 6 నెలలు కష్టపడి ఇట్లా ముఖ్యమంత్రి గారి చొరవతో, ముఖ్యమంత్రి గారి చొరవతో, ప్రధానమంత్రి గారితో కలిసి ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి రావాలంటే పరిశ్రమలు రావాలి. అలాగే మన పాయకరావుపేట కాన్స్టిట్యూన్సీ నక్కపల్లిలో కూడా ఆర్సిల్ మిట్టలు స్టీల్ ప్లాంట్ త్వరలోనే ఫౌండేషన్ కు వస్తుంది. ఇవే కాకుండా ఈ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతం నక్కపల్లి, పాయకరావుపేట మొత్తం అంతా కూడా దాదాపు 15,000 ఎకరాలు ఇక్కడ అక్వైర్ చేసి ఈ పోర్టుకు సంబంధించి, అంటే ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ పెట్టుకొని వచ్చే పరిశ్రమను కూడా ప్రోత్సహించాలని దాన్ని చూస్తే చాలా మెటల్స్, ఇంకా అల్యూమినియం కానీ వచ్చింది. అలాగే నర్సీపట్నంలో కూడా ఈ ఆల్రెడీ ఉండే అల్యూమినియం ప్లాంట్ కి రష్యన్ జాయింట్ వెంచర్ పార్ట్నర్ వస్తున్నారు. వాళ్ళైతే కన్నా ఆ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో కూడా నడుపుతారు. ఈ ప్రాంతంలో ఇంకా మాడుగుల కానీ, చౌడారం కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసే దానికోసం అక్కడ ఒక ప్యారలల్ హైవేస్ వస్తే అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆ ప్రాంతంలో ఎక్కువ ఉపాధి వచ్చే పరిశ్రమ. ఇటుపక్క వచ్చేసి హైడ్రోజన్, మెటల్స్ ఏదైతే అక్కడ ఉంచి ఓర్ రావాలనో, మళ్ళీ మెటీరియల్ తయారైన కూడా పోవాలనో అవన్నీ కూడా ఈ తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో, అటు చోడవరం, మాడుగుల్లో మిగతా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈస్ అని ఎక్కువ ఉపాధి ఉమెన్కి, మెన్కి, యూత్కి దొరికే ఉపాధి పరిశ్రమలు తీసుకొని వచ్చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్క వెల్ఫేర్ అన్ని విధాలు కూడా డెవలప్ చేస్తానికి 6 నెలల్లో చూసిన ఎంత మారిందో ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ కానీ మిగతా విషయాలు కానీ. ఇంకా కూడా సమయం ఉంది. అటు కేంద్రంలో మనకు అన్ని అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా అనకాపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి వారి నమ్మకాన్ని గట్టిగా, భారతదేశంలో అనకాపల్లి అంటేనే ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది, దాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.